చామంతి పువ్వా 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 నీకు చెవిలో పెద్ద క్యాబేజీ పువ్వెట్టానా ఉమ్మెత్త పువ్వా 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 నీకు పుష్పరాజ్తో కనెక్షన్ ఎట్టానా అది లెక్క. జలగన్న చుట్టూ గండు ఈగల్లా తిరుగుతా వైసీపీ చిల్లరగాళ్ళంతా ఇదిగా ఇట్టాగే పాడుకుంటున్నారు. ఇప్పుడు మొగిలి సొమ్ము తిని ఇంకెవడి పాటో పాడినట్టు జలగన్న ఇచ్చే చిల్లర పుచ్చుకొని ఆ జలగన్ననే పెద్ద ఎర్రి పుష్పాన్ని చేస్తున్నారు పేటీఎం గాళ్ళు. జలగన్న ఇచ్చిన 5 రూపాయలు పుచ్చుకొని ప్రజల్లో జలగన్నని పెద్ద పేకు పుష్పం అని ప్రచారం చేస్తున్నారు. ఆ జబ్బల వీరుడికి జలగన్నకి లింక్ ఎట్టి సన్నాసి సన్నాసి రుద్దుకుంటే బూడిద రాలింది అన్నట్టు చేస్తున్నారు. సినిమాలో లేని డైలాగుల్ని కూడా ఉన్నట్టు ఆ సంకలో చెగ్గడ్డ సజ్జల సెపరేట్ డైలాగులు రాయించి వాటిని నిజంగానే సినిమాలో ఉన్నాయని అందరూ అనుకునేట్టు ప్రచారం చేయించి జలగన్న పెద్ద పేకు పుష్పం అని వైసీపీ చిల్లర బ్యాచ్ ప్రచారం చేసింది. పైగా బొకడా ఛానల్లో లేని డైలాగుల్ని ఉన్నట్టు చూపించి పెద్ద పెద్ద డిస్కషన్లు ఎట్టారు. సిగ్గుమల్లి ఎదవలు. ఆ సత్యనపల్లి సత్తెరకాయ మొగపోడు ఆంబోతు కాంబాబు జబ్బల వీరుడికి సపోర్ట్ చేస్తా తానేదో జలగన్నకి గొప్ప పేరు తీసుకొచ్చాను అనుకుంటున్నాడు. మెగా ఫ్యాన్స్ ని రెచ్చగొచ్చి సునకానందం పొందాలని చూశాడు. కానీ తానోటి తలిస్తే దైవం మరోటి తలిసింది అన్నట్టు సినిమాలో లేని డైలాగులను వైసీపీ చిల్లర బ్యాచ్ పేకు ప్రచారం చేసి అందరినీ ఎర్రి పుష్పాలను చేసిందని, ఆలను ఈలను కాదు చివరికి జలగన్నని కూడా పెద్ద కొండేరి పుష్పం చేసిందని జనాలు ఇప్పుడు పడి పడి నవ్వుకుంటున్నారు. అయినా ఏటి చేస్తే ఏటవుతుందో తెలియని అలవాగాళ్ళని ఎట్టుకుని జలగన్న ఏటి సాధిస్తాడో ఏమో మరి. ఎవడు ఏది రాసిస్తే అది చదివేస్తాడు. బయట అసలు ఏం జరుగుతుందో తెలుసుకోడు. ఆ సంకలో చెగ్గడ్డ సజ్జల చెప్పిందే వేదం సీపిచ్చిందే సినిమా. అందుకే రేపో మాపో జలగన్న గొట్టాల ముందు కూకని ఎవడైనా రాసిస్తే ఆ జబ్బల వీరుడు సినిమాలో లేని డైలాగుల్ని ప్రజల ముందు చెప్పినా చెబుతాడు. అట్లాంటి ఎరిమాలోకం. ఇక టికెట్ల రేటు పెంచుకున్న పుణ్యమా అని జబ్బల వీరుడి సినిమాకి చిల్లర డబ్బులు వచ్చాయట. వాటిని చూసుకుని అయ్యగారి సంబడం మామూలుగా లేదు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ఆ ఓవర్ యాక్షన్ కి తగ్గట్టుగా దేవుడు కూడా శాకుల మీద శాకులు ఇస్తున్నాడు. ఇప్పటికే సంజయ్ థియేటర్ దగ్గరికి వెళ్లి పెద్ద ఘనకార్యం చేసి ఇకపై బెనిఫిట్ షోలు లేకుండా చేశాడు. తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో పెద్ద చిల్లర బ్యాచ్ అనిపించుకున్నాడు. శనివారం జరిగిన సక్సెస్ మీట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు. సినిమాటోగ్రఫీ మంత్రి పేరు మర్చిపోయాడు. పెద్ద విషయం ఏంటంటే మెగా ఫ్యాన్స్ దెబ్బకి జబ్బల వీరుడికి తత్వం బోధపడింది. అందుకే సక్సెస్ మీట్ లో డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. అంతేనా, కళ్యాణ్ బాబాయ్ అని వగలమారి ప్రేమ చూపించాడు. కలెక్షన్లు తగ్గిపోతుంటే గాని కళ్యాణ్ బాబాయ్ గుర్తుకు రాలేడు జబ్బల వీరుడికి. అబ్బో అబ్బో ఆ కన్నింగ్ డ్రామాలు ఎవరికి తెలియదు చెప్పండి. ఏటైనా మెగా ఫ్యాన్స్ తో ఎట్టుకుంటే ఎంత పెద్ద ఫైర్ అయినా తుస్సుమనాల్సిందే. వైల్డ్ ఫైర్ అయినా సరే చప్పున ఆరిపోవాల్సిందే. తగ్గాలి బ్రదర్, తగ్గి తీరాల్సిందే అని పుష్పానికి చాలా బాగా అర్థమైపోయినది. ఇప్పుడు ఎంతైనా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప.